జరిగిన సీటెట్ ఎగ్జామినేషన్లో చాలామంది అయితే అటెంప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే త్వరలో డిఎస్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది కాబట్టి టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో సో అటు వాళ్ళు రాస్తారు అండ్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా హెల్ప్ అవుతుంది అనేసి. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇవాళ జరిగిన ఎగ్జామినేషన్ గురించి అయితే నేను జస్ట్ నాకు అనిపించింది షేర్ చేసుకుంటాను. పేపర్ అయితే హార్డ్గానే వచ్చింది. సిడిపి కానివ్వండి ఇవన్నీ కూడా నార్మల్గా లాస్ట్ ఇయర్ పేపర్ కంటే కొంచెం హార్డ్గానే ఉంది. ప్యాసేజెస్ మాత్రం కొంచెం ఈజీగా అనిపించినాయి. మ్యాథ్స్ చేయగలిగేంత ఉంది, కాకపోతే మనకి టైం అయితే సరిపోయేటట్టుగా అయితే అనిపించలేదు నాకు. పేపర్ అయితే హార్డ్గానే ఉంది. నెక్స్ట్ ధృవ మూవీ గుర్తుకొచ్చింది నాకు ఎగ్జామినేషన్ రాస్తా అంటే. అదేంటి ఎగ్జామినేషన్లో మూవీ ఏంటి అని అనుకుంటారేమో, ఎందుకంటే ప్రతిదీ ఇంటర్లింకే ఉంటుంది అనేసి తను చెప్తా ఉంటారు. ఓకే, హీరో అయితే ఇక్కడ చూడండి, రేపు రామ మందిరం అయితే స్టార్ట్ చేస్తున్నారు అయోధ్యలో. మనకి ఎగ్జామినేషన్లో ప్యాసేజ్ కూడా మొత్తం మీకు రాముని గురించి మొత్తము ఈ శతకాల గురించి వాళ్ళకి సంబంధించిన దాని గురించి అయితే రావడం జరిగింది అనిపించింది. సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అంటే ఇట్లుంటుంది అనమాట. అండ్ బయటకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు దీని గురించి టాక్. ఓకే, రేపు రాముల వారిది ఇనాగరేషన్ కాబట్టి, అంటే అయోధ్యలో రామ మందిరం ఇనాగరేషన్ పేపర్లో కూడా వచ్చింది. అంటే ముందే ఇదంతా ఇట్లా అంటే ప్రీ ప్లాన్డ్గా చేసే ఉంటారు. అంటే ఈ ప్యాసేజ్ ఇప్పుడు రావాలి, పేపర్లో ఏది ఇస్తే బాగుంటుంది అనేసి జస్ట్ వాళ్ళు టాక్. అది నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక పేపర్ విషయానికి వస్తే తెలుగు పేపర్ కూడా ఓకే పర్లేదు పెట్టచ్చు, కొంచెం గ్రామర్ పార్ట్ నాకైతే హార్డ్గా అనిపించింది. అయితే నార్మల్గా మనకి పేపర్ 2 మనకి ఏదైతే ఉందో దీంట్లో లాంగ్వేజ్ 1 ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి 91 నుండి 120 వరకు క్వశ్చన్స్ అయితే మీకు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్వేజ్ 2 వాళ్ళకి 121 నుండి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 121 నుండి 150 వరకు. చాలామందికి తెలుసు, బట్ జస్ట్ చెప్తున్నాను. దీనికి సంబంధించి నేను కరెక్ట్గా పెట్టిన కీస్ యూట్యూబ్ ఛానల్లో తన్యటు గైడ్లు అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.